డీటెయిల్ చూస్తే రేవంత్ రెడ్డి సర్కారు తీరును తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తమను ఆహ్వానించిన ప్రభుత్వం అవమానపరిచిందంటూ ట్యాంక్ బండ్పై స్టేజ్ వద్ద ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. ఇన్విటేషన్ కార్డు ఇచ్చి లోపలికి అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తమను ఘోరంగా అవమానపరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు తీరును తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తమను ఆహ్వానించిన ప్రభుత్వం అవమానపరిచిందంటూ ట్యాంక్ బండ్ స్టేజ్ వద్ద ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం పరేడ్ గ్రౌండ్ లో ఆవిర్భావ దినోత్సవ వేడుక ఏర్పాటు చేశారు. అక్కడికి కూడా ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాలను పిలిచారు. కానీ అక్కడ కూడా కనీసం పట్టించుకున్న పాపన పోలేదు, ఒక అమరులను స్మరించిన పాపన పోలేదు, చేసిపోయినని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా ఇటు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అమరవీరుల కుటుంబాలు సైతం మాకు ఆహ్వానం పంపారు తప్ప ఎక్కడ కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పేసి కూడా వారు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అదే తరుణంలో అమరవీరు ఏదైతే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ట్యాంక్ బండ్ పైన కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ఉద్యమకారులతో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సైతం ఆహ్వానం పంపారు. వారు ఆ ఆహ్వానం మేరకు చాలా మంది బహిష్కరించినప్పటికీ కొంతమంది వచ్చారు. వచ్చిన వారికి కనీస ఏర్పాటు చేయకపోగా ఆహ్వాన పత్రిక ఉన్నప్పటికీ కూడా లోపలికి అనుమతించకపోవడం పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చంపిన వాళ్ళే సంతాప సభ పెట్టినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుందని చెప్పేసి కూడా ఇవాళ అమరుల కుటుంబాలు కావచ్చు ఉద్యమకారులంతా మండిపడుతున్నారు. నాడు ఏదైతే అమరులు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనకార్యం వల్లనే నాడు మా బిడ్డలను కోల్పోయాం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చి వాళ్ళ కనీసం తెలంగాణ ఉద్యమం తెలంగాణ సోయి లేని పార్టీ వల్ల అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ఉదయం పరేడ్ గ్రౌండ్ కు అమరవీరుల కుటుంబాలను ఉద్యమకారులను రమ్మని చెప్పి వారి కనీస భోజనాలు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మధ్యాహ్నం ఇక్కడ సర్వశిక్ష అభియాన్ లో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కనీసం అమరులను స్మరించుకోవడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదని చెప్పేసి కూడా మండిపడ్డ పరిస్థితి. ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన కూడా కొంత ఉధృత పరిస్థితి నెలకొంది. మమ్మల్ని ఎందుకు పిలిచారు, కనీసం మీ రేవంత్ కు తెలంగాణ పట్ల తెలంగాణ ఉద్యమకారుల పట్ల తెలంగాణ అమరవీరుల పట్ల ఏమాత్రం సోయలేదు, అందుకే మమ్మల్ని అవమానపరుస్తున్నారని చెప్పేసి కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ రేవంత్ డౌన్ అని చెప్పి నిరసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరుణంలో అమరవీరులకు కనీసం వారి ఆశయాలకు అనుగుణంగానైనా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదంటే ఇది ఖచ్చితంగా ఉద్యమ కాలం నాటి గుర్తులు మరోసారి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే అవమానానికి గురయ్యారో తెలంగాణ ఇవాళ మరోసారి కూడా అదే విధంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం తీర్కనే ఇవాళ మరోసారి కూడా అవమానానికి గురవుతుంది. అడుగడుగున అవమానపరుస్తున్నారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి చాలా మంది కూడా వెళ్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యమకారులను తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకుని వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి ఉద్యమకారులు కాదు కనుకనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.